నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు వరంగల్ నల్గొండలో త్వరలో ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటు ఇన్నోవేషన్ హబ్ గా రాష్ట్రాన్ని మార్చడమే లక్ష్యమన్న సర్కార్ రాష్ట్ర నీటి హక్కుల్లో రాజీ పడే ప్రసక్తే లేదన్న ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రానికి నష్టం జరిగిందన్న ఉత్తమ్ ఈ నెల 16న సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం పెండింగ్ ప్రాజెక్టులపై కేబినెట్లో చర్చించే అవకాశం రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో వినిపించాల్సిన వాదనలపై కసరత్తు పీఎం ధనధాన్య కృషి యోజనను ప్రారంభించిన ప్రధాని రైతుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చినట్లు వెల్లడి వచ్చే నెలాఖరుకి టీ స్క్వేర్ ఐకానిక్ బిల్డింగ్ పనులు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ను ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని సూచించారు. టీ స్క్వేర్ ఏఐ హబ్ పై సమీక్షించిన రేవంత్ రెడ్డి రాయదుర్గంలో టీజీఐఏసీ నిర్మించే టీ స్క్వేర్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయిని ఆకర్షించేలా ఉండాలని తెలిపారు. యాపిల్ వంటి అంతర్జాతీయ బ్రాండ్ల అవుట్లెట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్కింగ్ వంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. 24 గంటలు పనిచేసేలా టీ స్క్వేర్ ఉండాలని, అందులో ఉద్యోగులకి అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ను తాత్కాలికంగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ భవనంలో ఏర్పాటును పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ఏఐ హబ్ బోర్డు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇన్నోవేషన్ హబ్ గా తెలంగాణను మార్చాలన్నదే ప్రభుత్వాల సంకల్పమని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. వరంగల్ నల్గొండలో టీ హబ్ తరహాలో ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే కాకతీయ, మహాత్మా గాంధీ వర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 2 రోజుల పాటు జరిగే కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అలుమ్ని గోల్డెన్ జూబ్లీ వేడుకలను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి శ్రీధర్ బాబు ప్రారంభించారు. సైన్స్ కి మానవత్వాన్ని జోడిస్తే ప్రతి ఆవిష్కరణ సమాజహితానికి బాటలు వేస్తుందని శ్రీధర్ బాబు చెప్పారు. తెలంగాణను గ్లోబల్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ హబ్ గానే కాకుండా ఫార్మసీ ఆఫ్ పర్పస్ గా మార్చాలన్నదే లక్ష్యమని తెలిపారు. 18 నెలల్లోనే లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్తగా 54,000 కోట్ల పెట్టుబడులని రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఎలీ లిల్లీ వంటి అంతర్జాతీయ ఫార్మా దిగ్గజ కంపెనీలను తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు చిత్తశుద్దితో కృషి చేస్తున్నట్లు వివరించారు. ప్రవాస భారతీయులంతా తమ అనుభవాన్ని నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్ గా పెట్టేందుకు ముందుకు రావాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ ను రాష్ట్రానికి మంజూరు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ కు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా 2030 నాటికి 10 అఖిల భారత ఆయుర్వేద ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున అందులో ఒకటి రాష్ట్రంలో నెలకొల్పాలని దామోదర రాజనరసింహ కోరారు. ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ కి అవసరమైన భూమి, ఇతర వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. రాష్ట్ర అడవులు అద్భుతమైన ఆయుర్వేద సంపదకు నిలయమని, అనేక అరుదైన మూలికలు, మొక్కల జాతులు విస్తరించి ఉన్నాయని దామోదర వివరించారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ ను వైద్యారోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ, ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు కలిసి మంత్రి దామోదర్ రాజనరసింహ లేఖను అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో వినిపించాల్సిన వాదనలపై దృష్టి పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు ఇచ్చిన స్టే మీద సుప్రీంకోర్టులో వినిపించే వాదనలపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను స్వింగి తదితరులు సమాలోచనలు చేశారు. జూమ్ ద్వారా సమావేశమైన వారు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే లక్ష్యంతో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలనే అభిప్రాయానికి వచ్చారు.
ఇందుకు ఇచ్చిన జీవో 9ని అమలు చేసేందుకు ఉన్న అన్ని అంశాలపై సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయ సలహా తీసుకుంటోంది. హైకోర్టు ఆదేశాల ప్రతులను న్యాయవాదులకు పంపించింది. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన జీవోలపై హైకోర్టు స్టే ఇచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లతో ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్పై కూడా స్టే ఇచ్చిన హైకోర్టు పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు ముందుకు వెళ్లవచ్చని పేర్కొంది. హైకోర్టు ధర్మాసనం మౌఖికంగా ఆదేశాలు ఇవ్వగానే ఎన్నికల నోటిఫికేషన్ను నిలిపివేస్తూ ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల కోడ్ అమలును ఆపేసింది. ఉత్తర్వుల ప్రతి అందినందున దానిపై న్యాయ విశ్లేషణ చేస్తోంది. రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 16న సమావేశం కానుంది. ప్రతి 15 రోజులకోసారి సమావేశం కావాలని గతంలో కేబినెట్ నిర్ణయించింది. అయితే వరదలు, బీసీ రిజర్వేషన్ల హడావిడి తదితర కారణాల వల్ల కొంతకాలంగా సమావేశం జరగలేదు. ఈ నెల 16న కేబినెట్ సమావేశం జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ప్రారంభించడం, వివిధ ప్రాజెక్టుల అంచనాలు పెంచడం, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులు, తుమ్మిడిహెట్టి వద్ద నిర్మాణం వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ కు సమర్పించే అవకాశాలపై ఇవాళ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో చర్చించారు. గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం, టీ ఫైబర్ విస్తరణ, మూసీ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశాలు మంత్రివర్గ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. గోదావరి జలాలను ఏపీ, మహారాష్ట్ర, కృష్ణా జలాలను కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు తరలిస్తామని చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. నీళ్లు తరలిస్తామని పక్క రాష్ట్రాలు చెబుతుంటే సీఎం రేవంత్ ఎందుకు స్పందించట్లేదని హరీష్ రావు ప్రశ్నించారు. హక్కు, అవకాశం లేకపోయినా ఏపీ నీళ్లను తరలిస్తోందని హరీష్ రావు తెలిపారు. గోదావరి జలాల్లో 423 టీఎంసీలను ఏపీ మళ్లిస్తోన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించట్లేదన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న హెచ్చరికలు నిజమవుతున్నాయన్న హరీష్ రావు తెలంగాణ పాలిట బనకచెర్ల పెను ప్రమాదంగా మారుతోందని అభిప్రాయపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచెర్లపై బీఆర్ఎస్ తరఫున సుప్రీంకోర్టుకు ఆశ్రయిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది అని కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి రాస్తే ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలి? నువ్వు అసలు ఎట్లా ఎగ్జామిన్ చేస్తావు? వరద జలాల మీద ఈ దేశంలో ఇప్పటి వరకు ఏదైనా ఒక ప్రాజెక్టు అనుమతించిండ్రా? వరద జలాల మీద అనుమతించే విధానం ఈ భారతదేశంలో ఉందా? మన చట్టం అనుమతిస్తుందా? నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి ప్రశ్నించాలి. వినకపోతే సుప్రీంకోర్టు పోవాలి. ఎందుకు మొద్దు నిద్రపోతున్నావు అంటే పరోక్షంగా నువ్వు సహకరిస్తున్నావు. నీ కాంట్రాక్టుల్లో వాటా ఉందా? నీకు పర్సంటేజీలున్నాయా? ఎందుకు నువ్వు సహకరిస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడతావా, నీ స్వార్థం చూసుకుంటావా? ఇది కర్ణాటక రాసిన లేఖ. గోదావరి నీళ్లు కృష్ణానదికి మళ్లిస్తే దాంట్లో ఎగువ రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది. ఆ వాటా ప్రకారంగా 463 టీఎంసీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది. మాకు 112 టీఎంసీలు పైన కృష్ణాలో మేము ఆల్మట్టిలో ఆపుకుంటాను రాశారు. మీరు ఎప్పుడు అనుమతిస్తారో మాకు చెప్పండి. మీరు అనుమతిస్తే ఇక మేము తెల్లారికెళ్ళి మీద నీళ్ళు ఆపుకుంటా, కృష్ణానది జలాలు నేను ఆపుకుంటా మీద అంటుండు. ఎవడు నష్టపోతాడు? తెలంగాణ పరిస్థితి రెండింటికి చెడ్డ రేవుడవుతుంది. కింద గోదావరి నీళ్ళు పోతే మీద కర్ణాటక వాడు కృష్ణా నీళ్ళు ఆపుకుంటే మన బతికేం కావాలి? తెలంగాణ రాష్ట్ర నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ రాజీ పడే ప్రసక్తే లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అబద్దాలతో ప్రజాప్రభుత్వాన్ని బద్నాం చేసేలా హరీష్ రావు మాట్లాడుతున్నారని ఆయన ఆక్షేపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం కేసీఆర్ కృష్ణా, గోదావరి జలాల విషయంలో తక్కువ నీటి కేటాయింపులకు అంగీకరించి రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీతారామ, సమ్మక్క సారక్క ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు సాధించామని స్పష్టం చేశారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపును అడ్డుకుని తీరుతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. మరి మేడిగడ్డ, సుందిల్ల అన్నారం బ్యారేజెస్ నుంచి ఒక్క చుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా నిరుపయోగంగా రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండింది తెలంగాణలో. రికార్డు స్థాయిలో కొనుగోలు చేయబోతున్నాం. హరీష్ రావు గారు ఏదేదో మాట్లాడాడు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, గోదావరి జలాల విషయంలో గాని, కృష్ణా జలాల విషయంలో గాని తెలంగాణ రాష్ట్రానికి మోసం, దగా జరిగిందంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో. కృష్ణా నదీ జలాల్లో, గోదావరి నది జలాల్లో మన నీటి హక్కులు కాపాడే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఇరిగేషన్ మంత్రిగా ముందుకు పోయిన విషయం
తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. ఏదో బదనాం చేయాలనే విధంగా ఏదో తప్పుడు మాటలు, అబద్ధపు ప్రచారం, అవాస్తవమైన ఆరోపణలు చేస్తుండు హరీష్ రావు గారు. బంకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకం, అన్ని విధాల చర్యలు తీసుకున్నాము. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి మేము వ్యతిరేకం. ఏ పార్టీ ఎక్కడ అధికారంలో సంబంధం లేదు. తెలంగాణ యొక్క నీటి హక్కులు కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని నేను గాని పూర్తి కట్టుబడును. చాలా సమర్థవంతంగా మన వాదనలు కేంద్ర ప్రభుత్వం ముందు, సుప్రీంకోర్టులో, ట్రిబ్యునల్లో వినిపించిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. ఏదో అబద్దాలు ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్నో ముఖ్యమంత్రినో బదనాం చేసే ఈ అలవాటు హరీష్ రావు మానుకోవాలని చెప్పి నేను సలహా ఇస్తున్నా. దేశంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛను అందేలా చూడడమే న్యాయ వ్యవస్థ లక్ష్యం కావాలని హైకోర్టు సీజే అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేసినప్పుడే దేశం బాగుంటుందని ప్రధాన న్యాయమూర్తి ఆకాంక్షించారు. భువనగిరి జిల్లా మాస్కుంట వద్ద 10 ఎకరాల్లో 82 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జిల్లా నూతన కోర్టు భవన సముదాయ నిర్మాణానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శంకుస్థాపన, భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె లక్ష్మణ్, కె సుజన, వి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. మంచిర్యాలలోనూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక జిల్లా కోర్టు భవనానికి భూమి పూజ నిర్వహించారు. హైకోర్టు సీజే వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈగో చాలా సమస్యలకు కారణమవుతోందని, చిన్న వివాదాలు కోర్టులకు తలనొప్పిగా మారాయని జస్టిస్ నగేష్ భీమపాక వ్యాఖ్యానించారు. Dongir being very close to Hyderabad and very close to heart, I understand that this district is so close to Hyderabad and it has a lot of potential which in times to come are going to increase the challenges. All the institution stakeholders to function efficiently, it is important to have both software and hardware. Software, of course, is the human resource, technological resource, the paperwork, etc. Physical infrastructure is the hardware. District court cannot function from a rented premises. On that note, I must thank, first of all, the members of the building committee of the High Court, the state government, the district administration, and the agency which has been appointed to execute the work today on an auspicious time. ఇక్కడ కొన్ని కోడ్స్ కావాలని అడిగారు. నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా, ఎందుకంటే నేను 3 ఏళ్ల క్రితం నేను లాయర్నే. మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ ప్రాంతానికి సంబంధించి న్యాయస్థానాలు ఏం కావాలన్నా సరే నేను ఇక్కడే ఉన్న జిల్లా జడ్జి గారిని విన్నవిస్తా ఉన్నాను. దయచేసి ఏం కావాలో అన్నీ రికమెండ్ చేయండి. నేను స్వయంగా నేనే ఫైల్ చేసుకొని రిజిస్ట్రార్ని వెంట పట్టుకెళ్ళి కమిటీలో ఉన్న సీనియర్ న్యాయమూర్తుల్ని రిక్వెస్ట్ చేసి సాధ్యమైనంత తొందరగా మీ కలలు సాకారమయ్యేలాగా చేస్తున్నారు. మీరు మరీ మంచోళ్ళ ఉన్నారు. మరి మీరు 1 ఎకరం అడిగితే ఎలాగండి, ఒక 5-6 అడగాల ఆయన్ని. ఇన్ని సమస్యలకి మూలం ఇగో. ఆ ఇగో అనేది కానీ మనిషిలో లేకపోతే చాలా వరకు సమస్యలే ఉండవు. నేను బెంచ్లో ఉన్నప్పుడు 89 సంవత్సరాల వయసున్న అన్నకి 82 ఏళ్ల వయసు ఉన్న చెల్లెలకి గొడవ. అడ్వకేట్ అడిగి, నిజంగా ఈ కేసు ఇప్పుడు అవసరం అంటే అవసరం సార్ అన్నాడు. ఎందుకంటే మేము చెప్పినా వాళ్ళు వినట్లేదు సార్. వాళ్ళకి అవసరం కాకపోయినా మాకైనా అవసరమే కదా సార్ అన్న. ఏదో భార్యాభర్తల గొడవ వచ్చింది. 75 ఏళ్ల భర్త, 68 ఏళ్ల భార్య. ఆమె వచ్చంటది, సార్ ఈ కేసు చేసే లోపల మళ్ళీ వేరే పెళ్లి చేసుకోకుండా ఆర్డర్ ఇవ్వండి అన్నారు. మితిమీరిన స్వార్థం, అంతా మనకే కావాలనే ఆలోచనతో ఉండటం అనేది కూడా సమాజంలో చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి. ఇలాంటి చిన్న చిన్న కేసులకు సంబంధించి చిన్న చిన్న ఈగోల వల్ల కూడా న్యాయస్థానాలు బాగా బడ్డనై ముందుకు పోతా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ నెల 13న జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. 5,000 మందితో యూసఫ్గూడలో నిర్వహించే విస్తృత స్థాయి సమావేశానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు, సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ఉప ఎన్నిక ప్రచారం, పాదయాత్రలు, సభలు, సమావేశాలు, ర్యాలీలపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతతో ఈ నెల 15న నామినేషన్ వేయించాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు ఉప ఎన్నిక ఇన్ఛార్జీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్, హరీష్ రావు వారికి పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా బాగుందని, ఓటర్లు అందరినీ కలిసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినందున జిల్లాలకు చెందిన నేతల సేవలను వినియోగించుకోవాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రగడ్డ డివిజన్లోని పలు అపార్ట్మెంట్ వాసులను బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కలిశారు. వారితో వాకింగ్ చేసుకుంటూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను ముందుండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసానందించారు. ఈ కార్యక్రమంలో ఆయా అపార్ట్మెంట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఢిల్లీ చేరింది. జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఖరారు చేయడంపై అధిష్టానంలో చర్చించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ జాతీయ ముఖ్య నేతలు సునీల్ బన్సల్, బిఎల్ సంతోష్లతో భేటీ కానున్న రామచంద్రరావు తెలంగాణ ఎన్నికల కమిటీ ఖరారు చేసిన 3 అభ్యర్థుల జాబితాను జాతీయ నాయకత్వానికి అందించనున్నారు. ఈ జాబితా ఆధారంగా పార్లమెంటరీ పార్టీ బోర్డులో చర్చించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని అధిష్టానం ప్రకటించనుంది. ఈ మేరకు బీజేపీ ఎన్నికల కమిటీ ఖరారు చేసిన జాబితాలో లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. అంతరించిపోయిన స్టెగోడాన్ జాతి ఏనుగు అవశేషాలు సింగరేణి నేలపై బయటపడ్డాయి. పెద్దపల్లి జిల్లా మేడిపల్లి ఉపరితల గనిలో స్టెగోడాన్ జాతి ఏనుగు దవడ, దంతాలు బయటపడ్డాయని, వాటిని భద్రపరిచామని సీఎండీ బలరాం తెలిపారు. లక్షల ఏళ్ల చరిత్రకు అవి సాక్ష్యంగా నిలిచాయన్నారు. వాటిని బిర్లా ప్లానిటోరియంలోని హాలులో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జీపీ బిర్లా ఆర్కలాజికల్, ఆస్ట్రనామికల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్పర్సన్ నిర్మలా బిర్లాతో కలిసి సీఎండీ బలరాం స్టెగోడాన్ జాతి టస్క్ హాలును ప్రారంభించారు. ఈ స్టెగోడాన్ జాతి ఏనుగుల దంతాలు సుమారు 10 అడుగుల పొడవు, 13 అడుగుల ఎత్తు, బరువు 12.5 టన్నుల వరకు ఉంటాయన్నారు. ప్రకృతి, చరిత్ర, విజ్ఞానం కలిసిన సింగరేణి నేల భారత వారసత్వానికి గర్వకారణమని అన్నారు. భూగర్భ చరిత్రను పదిలంగా కాపాడి భవిష్యత్ తరాలకు అందించడానికి అవకాశం ఇచ్చిన బిర్లా ప్లానిటోరియం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మనము బిర్లా ప్లానిటేరియంలో స్టెగడాన్ అనే ఏనుగు ఒక అవశేషాలని మనము గోదావరి ఖని మేడిపల్లి ఓపెన్ కాస్ట్ మైన్లో మనకి 2021 సంవత్సరంలో దొరికింది. ఆ యొక్క జీవ అవశేషము 11 లక్షల మిలియన్ ఎలా అభివృద్ధి చెందింది, ఎలా అంతమైంది, మళ్ళీ ఎట్లా ఆవిర్భించింది అనేది మనకి వీటి ఒక ద్వారా తెలుసుకొని దీనిపైన మరింత పరిశోధనలు అటు స్కూల్ పిల్లలు కానీ, కాలేజ్ పిల్లలు కానీ, అలాగే సాధారణ పౌరులకి బాగా ఉపయోగపడుతుంది. 13 అడుగుల హైట్ వస్తుంది. ఇది దీని వెయిట్ దాదాపు 10 టన్నుల వరకు ఉంటుంది. ఈ పాతకాలం ఏనుగు అసెస్మెంటు ఇవి ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయినాయి. 8-9 వేల సంవత్సరాల నుంచి బ్యాక్ 11 మిలియన్ ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్లో ఉన్నవి. ఇవి ఆఫ్రికన్ ఎలిఫెంట్ టస్క్ కూడా ఉంది మన దగ్గర, అది లైవ్ ఒరిజినల్. ఇవి అయితే ఫాసిలైజ్ అయిపోయినాయి, ఇప్పుడు పురాతనమైనవి. ఇటువంటి దొరకడం వెరీ రేర్. మన ఇండియాలో 3 ప్లేసుల్లో దొరికాయి, ప్రపంచంలో 4-5 ప్లేసుల్లో దొరికాయి. అవి కూడా అక్కడ పట్టం పెట్టాము. పిల్లలు వచ్చిన వాళ్ళు పాతకాలంలో జియలాజికల్గా ఎట్లా ఉన్నాయి, ఏ జీవరాశులు ఉన్నాయి అనే దానికి అంతా ఇక్కడ రకరకాలుగా డిపిక్ట్ చేస్తున్నాము. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చల్లగిద్ద తండాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులపై తండావాసులు దాడి చేశారు. పత్తి పంటలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నారన్న సమాచారంతో అబ్కారీ పోలీసులు దాడి చేశారు. గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. జానకిరామ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో అతను పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయి తండావాసులను తీసుకొచ్చాడు. తండావాసులందరూ కలిసి టాస్క్ ఫోర్స్ బృందంపై రాళ్లతో దాడి చేసి వారి సెల్ ఫోన్లను లాక్కున్నారు. అప్పటికే పత్తి పంటలో ఉన్న 60 గంజాయి మొక్కలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జానకిరామ్ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు చేస్తున్న క్రమంలో 10 కిలోల గంజాయి పట్టుబడింది. పోలీసులపై దాడి చేసిన తండావాసులు పట్టుబడిన గంజాయిని కూడా తీసుకెళ్లారు. అనంతరం టాస్క్ ఫోర్స్ పోలీసులు నారాయణఖేడ్ డీఎస్పీకి సమాచారం ఇవ్వడంతో ఆయన అదనపు పోలీసులతో ఘటనా స్థలానికి చేరుకుని తండావాసులతో చర్చించారు. దేశం వికసిత్ భారత్ దిశగా అడుగులు వేయడంలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ కల సాకారం కోసం ఎర్రకోట వేదికగా తాను ప్రకటించిన 4 స్తంభాలలో అన్నదాతలే కీలకమన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి 35,440 కోట్లతో 2 పథకాలను ప్రారంభించారు.
దేశీయ అవసరాలతో పాటు ప్రపంచ డిమాండ్ను తీర్చడానికి ఉత్పత్తులు పెంచాలని అన్నదాతలకు ప్రధాని పిలుపునిచ్చారు. వికసిత భారత్ కల సాకారంలో రైతులది కీలక పాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. రైతుల కోసం ఖర్చు చేయడంలో వెనకాడేది లేదన్న ప్రధాని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక కర్షకులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని చెప్పారు. వ్యవసాయ రంగానికి సంబంధించి 35,440 కోట్లతో 2 పథకాలను ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందులో 24,000 కోట్లతో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఉండగా పప్పు ధాన్యాలలో ఆత్మనిర్భరత కోసం 11,440 కోట్లతో కూడిన మరో పథకం ఉంది. వ్యవసాయం, పశుసంవర్ధకం, మత్స్య, ఆహార ప్రాసెసింగ్ రంగాల్లో 5,450 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను సైతం ప్రధాని ప్రారంభించారు. 815 కోట్ల విలువైన అదనపు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని దేశీయ అవసరాలతో పాటు ప్రపంచ డిమాండ్ను తీర్చడానికి కూడా ఉత్పత్తిని పెంచాలని రైతులకు పిలుపునిచ్చారు. 2014 కంటే ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆ 10 ఏళ్లలో ఎరువులపై ఇచ్చిన సబ్సిడీ తక్కువని ప్రధాని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఎరువులపై 13 లక్షల కోట్లకు పైగా సబ్సిడీ ఇచ్చిందని చెప్పారు. मैंने लाल किले से विकसित भारत के 4 मजबूत स्तंभों की चर्चा की है. इन 4 स्तंभों में आप मेरे सभी किसान साथी हमारे सबसे अन्नदाता हमारे एक मजबूत स्तंभ है. बीते 11 वर्षों से सरकार का निरंतर प्रयास रहा है कि किसान सशक्त हो, खेती पर ज्यादा निवेश हो. कांग्रेस सरकार ने अपने 10 साल में खाद पर 5 लाख करोड़ रुपए की सब्सिडी दी. हमारी सरकार ने, भाजपा एनडीए की सरकार ने पिछले 10 साल में खाद में जो सब्सिडी है वो 13 लाख करोड़ रुपए से ज्यादा दी है. రైతుల ప్రయోజనాల కోసం విత్తనాల దగ్గర నుంచి మార్కెట్ వరకు ఎన్డీఏ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని ప్రధాని తెలిపారు. తమ హయాంలో వ్యవసాయ ఎగుమతులు రెట్టింపయ్యాయని, ఆహార ధాన్యాల ఉత్పత్తి 900 లక్షల టన్నులు పెరిగిందని చెప్పారు. పండ్లు, కూరగాయల ఉత్పత్తి 640 లక్షల టన్నులు పెరిగిందని వివరించారు. ఇటీవల జీఎస్టీ రేట్ల తగ్గింపు నిర్ణయం రైతులకు అత్యంత ప్రయోజనం చేకూర్చిందని, ట్రాక్టర్లు సహా వ్యవసాయ యంత్రాల ధరలు తగ్గాయని మోదీ చెప్పారు. భారత్ ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడకుండా ఉండాలంటే కేవలం వరి, గోధుమ పంటలనే కాకుండా ప్రోటీన్ అధికంగా లభించే పప్పు ధాన్యాల సాగు మరింత పెంచాలని రైతులకు సూచించారు. ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేసేలా వాణిజ్య పంటలను పండించాలన్నారు. దేశంలో పంటల ఉత్పత్తి వ్యయం తగ్గించి రైతుల ఆదాయం పెంచే దిశగా తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. చాలా మంది రైతులకు వరి సాగు కేవలం వ్యవసాయం మాత్రమే. కానీ కేరళకు చెందిన ఆ రైతుకు వరి సాగంటే ఆయనలోని సృజనాత్మకతకు వేదిక. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన అభిమానులు మైక్రో ఆర్టులు, శాండ్ ఆర్టులతో మోదీ చిత్రాన్ని వేసి తమ అభిమానం చాటుకున్నారు. కానీ కేరళ రైతు వినూత్నంగా చాటిన అభిమానం అబ్బురపరుస్తోంది. వయనాడ్లోని బేతరైకు చెందిన తయ్యలు ప్రసీద్ అనే రైతు ప్రధాని మోదీపై ఉన్న అభిమానంతో ఆయన చిత్రాన్ని అద్భుతంగా వరి సాగుతో చిత్రీకరించి ఔరా అనిపించారు. ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పారు. 40 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పు ఉన్న వ్యవసాయ క్షేత్రంలో వివిధ వరి రకాలతో ప్రసీద్ మోదీ కళారూపాన్ని తీర్చిదిద్దారు. ముందు బురదతో కాలువలు నిర్మించి మోదీ ముఖం కనిపించేలా ఆగస్టు 31 నుంచి వరి నాట్లు ప్రారంభించారు. వరి క్రమంగా పెరుగుతూ మోదీ చిత్రం ఏర్పడింది. ఎవరైనా తన పొలాన్ని చూడవచ్చని ప్రసీద్ చెబుతున్నారు. బ్లాక్ రైస్, మ్యాజిక్ రైస్తో పాటు 100 రకాల వరిని సాగు చేస్తున్నట్లు ആ റൈത്ത് വിവരിച്ചാరు. ഓരോ കൊല്ലവും ഒരു 105-110 തരം നെല്ലാണ് ഞാൻ ഒരു കൊല്ലം ചെയ്യുന്നത്. അതിൽ കൂടുതൽ എനിക്ക് ചെയ്യാൻ സാധിക്കില്ല. അപ്പം 10 ഏക്കർ വയലിലാണ് ഞാൻ ഇത്രയും കൃഷികളൊക്കെ ചെയ്ത് വിത്തുകളൊക്കെ ഒപ്പിച്ച് കൊണ്ടിരുന്നത്. ആ അരികൾ കിട്ടുന്ന വിത്തുകൾ മാക്സിമം വിത്തായിട്ടും കൊടുക്കും. ബാക്കി വരുന്ന ഔഷധങ്ങളായ അരിയായിട്ട് ഇന്ത്യൻ്റെ എല്ലാ ഭാഗത്തേക്ക് എത്തിച്ചു കൊടുക്കുകയാണ് ഞാൻ പ്രധാനപ്പെട്ട് ചെയ്യുന്നത്. എല്ലാവരും ഞാൻ ഹാർദവമായി ഈ പാടത്തേക്ക് ഹാർദവമായി സ്വാഗതം ചെയ്യാണ്. പ്രത്യേകിച്ചിട്ട് ഈ കളറായ നെല്ലിനങ്ങൾ കാണാനും ഈ പാടിയാർട്ട് കാണാനും അവരെല്ലാവരും ഞാൻ വളരെയധികം ఆత్మార్థతోడు కూడి స్వాగతం చేయండి. కేరళ రైతు ప్రసీద్ ఇప్పటివరకు మోదీ చిత్రంతో పాటు 11 వరి చిత్రాలను రూపొందించారు. ఒక వరి మ్యూజియాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన కుటుంబం పండించిన 350కు పైగా సంప్రదాయ వరి రకాలను ప్రదర్శిస్తున్నారు. వ్యవసాయ రంగంలో చేసిన సేవలకు గాను ప్రసీద్కు 2023లో నేషనల్ ప్లాంట్ జీనోమ్ సేవియర్ అవార్డు లభించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రముఖ అమెరికన్ చిప్ తయారీ సంస్థ క్వాల్కమ్ సీఈఓ క్రిస్టియానో ఆరామిన్ భేటీ అయ్యారు. కృత్రిమ మేధస్సు, ఆవిష్కరణలు, నైపుణ్యం వంటి అంశాల్లో భారత్ సాధించిన పురోగతి గురించి ఇరువురు చర్చించారు. క్వాల్కమ్ సీఈఓతో సమావేశం అద్భుతంగా జరిగిందని మోదీ పోస్టు చేశారు. భారత సెమీ కండక్టర్, ఏఐ మిషన్లపై క్వాల్కమ్ ఆసక్తి చూపడంపై హర్షం వ్యక్తం చేశారు. సమిష్టి భవిష్యత్తును రూపొందించే సాంకేతికతలను నిర్మించడానికి సాటిలేని ప్రతిభా నైపుణ్యాలను భారత్ అందిస్తుందని మోదీ పేర్కొన్నారు. భారత సెమీ కండక్టర్, ఏఐతో పాటు 6Gకి మద్దతుగా భారత్, క్వాల్కమ్ మధ్య విస్తృత భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై మోదీతో చర్చించినట్లు క్వాల్కమ్ సీఈఓ పోస్టు చేశారు. ఏఐ, స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్లు, స్మార్ట్ గ్లాసెస్లు, ఆటో, ఇండస్ట్రియల్ ఇలా పలు రంగాల్లో వృద్ధిని సాధించేందుకు భారత్లో ఉన్న అవకాశాలు తమను ప్రోత్సహించాయని అమిన్ రాసుకొచ్చారు.